కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 65 రోజులు పూర్తయింది. అయితే చిన్నారి ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో తమ కూతురు ఎక్కడ ఉందో తెలియక తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. చిన్నారి జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నామని తల్లి భవానీ ఆవేదన వ్యక్తం చేశారు. జ్ఞానేశ్వరి తమతో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ చిన్నారి జ్ఞాపకార్థం మరో పెంపుడు కుక్కను పెంచుకుంటున్నామని భవానీ తెలిపారు. తన పాపను ఎవరైనా తీసుకెళ్లి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు జ్ఞానేశ్వరి తల్లి భవానీ. తన అనుమానం నిజమైతే ఎప్పటికైనా జ్ఞానేశ్వరి తిరిగి తమ దగ్గరకు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే తమకు చెప్పాలన్నారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే కనుక నా బిడ్డను క్షేమంగా చెప్పండి. నేను ఏంటంటే ఇప్పటికీ కూడా ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారని అనుమానం ఉంది. ఒకవేళ నా అనుమానం నిజమైతే కనుక ఎవరైనా నా బిడ్డని తీసుకెళ్ళి ఉంటే కనుక మీరే వీడియోలు చూస్తారని అనుకుంటున్నాను. దయచేసి నా బిడ్డని నాకు చెప్తారని అనుకుంటున్నాను. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 65 రోజులు పూర్తయింది. అయితే తమ కూతురు ఆచూకీ కోసం తల్లి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. తన పాపను ఎవరైనా తీసుకెళ్లారేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తీసుకెళ్లిన వాళ్ళు ఈ వీడియో కనుక చూస్తే తప్పకుండా నా కూతుర్ని అప్పగించండి అంటూ కూడా వేడుకుంటూ ఉన్నారు. అయితే ఇంకా ఆ చిన్నారి ఆచూకీ లభించలేదు. అయితే ఆ చిన్నారి తల్లి అధికారుల్ని వేడుకుంటూ ఉన్నారు. మరింత గాలింపు చర్యలు చేపట్టమని వేడుకుంటున్నారు. తమ కూతురు ఎక్కడుందో తెలియక తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే చిన్నారి జ్ఞాపకాలను మర్చిలేకపోతున్నామని తల్లి భవానీ కన్నీటి పర్యంతమయ్యారు. తమ కూతురు ఆచూకీ తెలిస్తే తెలియజేయమని విజ్ఞప్తి చేశారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ఆ తల్లిదండ్రుల ఆవేదన అయితే వర్ణాతీతం అని చెప్పాలి. ఈ రోజుకి 65 రోజులు అయినప్పటికీ కూడా ఆ తల్లిదండ్రులకి ఆశ అయితే ఖచ్చితంగా చిన్నారి దొరుకుతుందనే చిన్న ఆశ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించి ఒక చిన్న ఆధారం కూడా ఇప్పటి వరకు కూడా లభ్యం కాకపోవడం ఈ కేసు ఒక మిస్టరీగానే చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి ఆ తల్లిదండ్రులు తల్లి భవానీ అయితే ఆ భవానీ బాధ ఆవేదన వర్ణాతీతం అని చెప్పాలి. అయితే దానికి సంబంధించి ఇంకా ఇప్పటి వరకు కూడా చిన్నారి జ్ఞాపకాల్లోనే ఆ తల్లి బతుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. చిన్నారికి సంబంధించి అంటే అప్పుడైతే పెంపుడు కుక్క ఏదైతే ఉందో అదే విధంగా మరొక కుక్కర్ అయితే పెంపుడు కుక్క కింద అయితే పెంచుకుంటూ అప్పుడు జ్ఞాపకాలను తలుచుకుంటూ కూడా ఆ చిన్నారిని తలుచుకుంటూ ఆ తల్లి అయితే తల్లి బ్రతుకుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దానికి సంబంధించి ఒక పెంపుడు కుక్కకి జాను అని పేరు పెట్టుకుని ఆ పెంపుడు కుక్కలోనే ఆ చిన్నారిని కూడా చూసుకుంటూ కూడా ఆ తల్లి భవానీ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా 65 రోజులు అయినప్పటికీ కూడా ఎటువంటి చిన్న క్లూ కూడా దొరకపోవడంతో ఒక మిస్టరీ కేసు కింద కూడా మనం తీసుకొచ్చని కూడా మనం చెప్పుకోవచ్చు. మిత్ర, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.